రామ్నగర్ చౌరస్తాలో హెబ్రాన్ చర్చి గొడవ గురించి స్పందించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృపవరం మాట్లాడుతూ ఎస్పీఎస్ పీటర్ రూబిన్ కి హెబ్రాన్ చర్చితో అసలు సంబంధం లేదు, వాళ్ల వంశీకులు ఎవరూ కూడా దైవ సేవలో లేరు అని తెలిపారు. ఎక్కడో నుండి వలస వచ్చి ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వ్యక్తి హెబ్రాన్ చర్చి వ్యవహారాల్లో దూరి ఏవో లేనిపోని విషయాలు చెప్పి అందరినీ మభ్యపెడుతున్నాడు అన్నారు. సొసైటీ వేరే, ట్రస్ట్ వేరే, ట్రస్ట్ సభ్యులకు సొసైటీతో ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా హెబ్రాన్ చర్చి దైవ ప్రాంగణాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాల్ లాంటి వారికి ఎటువంటి ప్రమేయం లేదని అన్నారు. నిన్న హెబ్రోన్ దగ్గర గొడవైన విషయం అందరికీ తెలిసిందే, టీవీలో కూడా న్యూస్ లో బాగానే వచ్చింది. నేను అనే విషయం ఏంటంటే, ఏదైనా కొనుక్కుంటే అది మన సొంతం అవుతుంది. ఈ ఎఫ్సి పీటర్ అంటే ఆయన, ఎఫ్సిఎస్ పీటర్ అంటే ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళ ఇంట్లో సేవకులు కాదు, ఆ సేవకు సంఘానికి సంబంధం లేదు. ఆయన ఏదో ఊరి నుంచి వచ్చిండు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకొని హెబ్రోన్లకు వచ్చి ఏం చేసినంటే మంచిగా నడిచే సొసైటీని స్థాపించింది బ్రదర్ భక్సింగ్ గారు. ప్రపంచాన్ని కుదిపేసిన వ్యక్తి, ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు స్థాపించిన వ్యక్తి, ప్రపంచం అందుకు గుర్తించే వ్యక్తి, అందరు గౌరవించే వ్యక్తి. దేవుని ప్రణాళిక ప్రకారమే సొసైటీ పెట్టిండు. దాన్ని ఈకుండా కొంతమంది సేవకులకు వచ్చి వాళ్ళకి ఏమేమో లేనిపోని మాటలు చెప్పి ఉన్న సొసైటీని ట్రస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఎఫ్సి పీటర్ని అడుగుతున్నా, సొసైటీ వ్యక్తి నువ్వు డబ్బిచ్చి నువ్వు ట్రస్ట్ చేసుకున్నావా? నువ్వు కొనుక్కున్నావా? నాది అని ఎంత గర్వంగా ఎంత గ్రేట్ వస్తున్నావు తప్ప నీకేం సంబంధం? నీ ఇంట్లోకే నీకేం సంబంధం లేదు. నీ ఇంట్లో దైవజనులు కాదు, నువ్వు ఒక దైవజను కాదు. త్యాగం చేసిండు. ఇప్పుడు ఇళ్ళక కానీ లోపల విక్టోరియా కానీ చాలా మంది వాళ్ళ జీవితాలు దేవుని సన్నిధికి త్యాగం చేసింది. అట్లాంటి వాళ్ళకి మేము లోపడతాం. నువ్వు సంబంధం లేదు, ట్రస్ట్ చేసే అవసరం ఏముంది? ఇప్పుడు ట్రస్ట్ చేసేది ఎందుకంటే అమ్ముకొని చూసిన కొన్ని రోజులు ఒక డెవలప్మెంట్కి ఇచ్చింది దాన్ని. వైసాయి ప్రభాకర్ వైసాయి ఒకటి ఒకడేమో ఇర్మోనాలాగా ఎప్పుడోలాగా దాన్ని అమ్ముకోనికి చూసిరు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే. మేమేమో సొసైటీ లోకల్ మేము కాబట్టి మేము స్పందిస్తున్నాము. సొసైటీ అసలు కాపాడాలంటే వీరాచారించుకొచ్చి పెట్టాం మేము. దానికి మీరెందుకంత ఉట్లాడుతున్నారు? మీకేం సంబంధం? సరే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ పంపకాలు అయిపోయినాయి, నీకేం సంబంధం మా సంఘంతో? ఎవరు అసలు మేము అడుగుతున్నాం. రెండోది, నీకు అమ్ముకునే ఉద్దేశం లేకపోతే, గిరిపెట్టే ఉద్దేశం లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తాం అంటే నేను చెప్తా. స్మిత్ అన్నట్టు బయటకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంపించింది. ఆ డబ్బులు కాయనికి నువ్వు ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళని పాపం సేవకులను అమాయకంగా వాళ్ళను గొర్రెల్ని నమ్మించి వాళ్ళ సైన్ పెట్టుకొని ఉత్తగా సైన్ పెట్టించుకొని నువ్వు ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ పెట్టుకొని లోపలికి వచ్చి చూసినావు. ఈ గతంలో నువ్వు అమ్మని చూసినావు. ఎప్పుడో నువ్వు అడగొట్టి నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను తెలుసా నీకు? అందరూ తెలిసింది కదా. గతంలో ఎన్నని ఎందుకు మొన్న సొసైటీ వచ్చిన కొత్తలా మొన్న మాట ఒక 6-7 సంవత్సరాల సొసైటీ వచ్చినప్పుడు మేము కూడా ముషాబాద్ పిఎస్ కంప్లైంట్ చేస్తే పోలీసుల ముందటే వీళ్ళు ఆడుకొని ఆడవేసుకొని పాడుకొని మాకు తెలియదు. కానీ వారం 5 లక్షల కాంక డబ్బాలు వస్తాయి. ఆ కాంక డబ్బాలు మాకు ఇచ్చి మీరు ఏమైనా వేసుకున్నాను. మేము కూడా మాకు పైసలు అవసరం లేదు, కాంకలు అవసరం లేదు, మాకు ఆరాధన వల్ల మేము వచ్చాము. ఎరుమోన్ కాడ బిచ్చపోల కాడ కుక్కలా నిలబడ్డారు కాంక డబ్బాల కోసం. అది ఇంకా వీడియో ఉంది మా దగ్గర. ఇంత తెగిడిచినాక నీకు సిగ్గుచరం లేకుండా వచ్చి ఇంకా నువ్వు నేను కావాలన్నా కాబట్టి 80 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కొక్క 70 ఏళ్ళు ఉన్నాయి. అరే దేవుని దగ్గర సమాధానం పడదు, దేవుడు ఇస్తాడు నీకు. ఇంత రేపు దేవుని సన్నిధి పోతే ఏం చెప్తారు లెక్క? మీరు చెప్తారుగా. నువ్వు ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి మా సంఘానికి ఏం సంబంధం? ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు, వాడు బిల్డర్ అంట, వాడు నాదంట. గతంలో మీరే పిచ్చి లెక్కలు చేసింది కాబట్టి దేవుడు మిమ్మల్ని బయటకు పంపించిండు. సొసైటీ కూడా వ్యక్తి సొసైటీ కరెక్ట్ కాబట్టి